నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో ఉన్న విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకుని, నాయన, గురువుల దగ్గర నువ్వు నేర్చుకున్నటువంటి విద్యలలో అపరిమితంగా నచ్చినటువంటి ఒక పద్యాన్ని చక్కగా చదివి వ్యాఖ్యానం చెయ్యి అన్నాడు. అనేటప్పటికీ ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని, నవవిధ భక్తులను ఆనందంగా వర్ణించి చెప్పేటప్పటికీ హిరణ్యకశిపునకు ఆవేశం ఆగటం లేదు. గురువుల వంక చూచాడు. పటుతర నీతి శాస్త్రచయ పారగు చేసదనంచు బాలుని వటుకొని పోయి వానికిన్ అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు. భృగు ప్రవరుండ వటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతి వికాక యథార్థపు బ్రాహ్మణుండవే. ఓ గురుపుత్ర, విద్య నేర్పుతావని పిల్లవాడిని నీకప్పచెబితే నా శత్రువైనటువంటి విష్ణువు యొక్క తత్వమంతా వర్ణించి చెప్పి నాకు ద్రోహం చేస్తావా? నీవు బ్రాహ్మణాకృతిలో ఉన్నావు కానీ నిజంగా నువ్వు బ్రాహ్మణుడవేనా? నా వాడివని నిన్ను నమ్మితే, నా బంధువు కదా అని నీకు పిల్లవాడిని అప్పచెప్తే, నా శత్రువు యొక్క శాస్త్రములు వర్ణించి చెబుతావా అని కోపడ్డాడు. వెంటనే ఆ చండామర్కులు ఇరువురు కూడా భయపడిపోయారు. ఆ హిరణ్యకశిపుణ్ణి ఇలా వేడుకుంటున్నారు. గురుపుత్ర ఉవాచ. ఆ గురుపుత్రుడు ఒక ఆయన ఇలా చెబుతున్నాడు వాళ్ళిద్దరిలో. నమత్ప్రణీతం నపరప్రణీతం సుతో వదత్యేష తవేంద్ర శత్రో నైసర్గికీయం మతిరస్య రాజన్ నియచ్చమన్యం కదదాస్మమానః. ఓ మహారాజా, మా ముఖం వంక చూడండి, మేము మీకు ద్రోహం చేసేవాళ్ళల్లా కనిపిస్తున్నామా? ఇది మేము చెప్పింది కాదు, వేరొకరు చెప్పింది కూడా కాదు. ఇది అతడి సహజ సిద్ధమైనటువంటి స్వభావమే విష్ణు భక్తి. ఆ విష్ణువు యందు అతని భక్తి సహజంగానే ఉన్నది తప్ప మేము చెప్పింది కాదయ్యా. కాబట్టి ఇటువంటి అభాండాన్ని మా మీద వెయ్యవద్దు, మమ్మల్ని తప్పు పట్టవద్దు, మేము ఎప్పటికీ నీ వాళ్ళమే అనంగానే నారద ఉవాచ. నారదుల వారు ధర్మరాజుకి చెబుతున్నారు. ఓ ధర్మరాజా, ఈ రకంగా గురుపుత్రులు చెప్పిన తరువాత హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. నాయనా, మరి గురుపుత్రులు చెప్పకపోతే నీకు విష్ణుభక్తి ఎలా సంప్రాప్తించింది? గురునైవం ప్రతిప్రోక్తో భూయ ఆహాసురస్సుతం నచేద్ గురుముఖీయంతే కుతో భద్రా సతీమతి. అసతీమతి, ఈ అజ్ఞానమయమైన బుద్ధి నీకు ఎలా వచ్చింది? సహజంగా భగవద్జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానులు అంటారు, అది లేని వాళ్ళని అజ్ఞానులు అంటారు. కానీ ఇక్కడ హిరణ్యకశిపుడు తనదే జ్ఞానం అనుకుంటున్నాడు. అందువల్ల ప్రహ్లాదునితో అంటున్నాడు, ఈ అజ్ఞానమయమైన బుద్ధి నీకెవరు నేర్పించారు? ఇది గురుముఖతః వచ్చింది కాదా? మరి ఎవరు చెప్పారు నీకు అని అడిగాడు హిరణ్యకశిపుడు. అడగంగానే మళ్ళీ ప్రహ్లాదుడు వర్ణిస్తున్నాడు. ప్రహ్లాద ఉవాచ. మతిర్న కృష్ణే భరతస్వతోవా. నాన్నగారు, ఓ మహారాజా, భగవంతుని యందు బుద్ధి అనేటువంటిది అది భగవంతుని అనుగ్రహం వల్ల కలగాలి కానీ ఎవరన్నా చెబితే వచ్చేదా? మతిర్న కృష్ణే పరతస్వతో వా మిథోభిపత్యేత గృహవ్రతానాం అదాంత గోభిర్విశతాంత మిశ్రం పునః పునశ్చర్విత చర్వణానాం. ఈ లోకంలో ఉండే జనులంతా నిరంతర విషయాసక్తులై ఉన్నారు. సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అదాంత గోభి విశతాం తమిశ్రం.
ఇంద్రియాల పట్ల సరైనటువంటి నియంత్రణ లేకపోవటం చేత వాటి చేత పట్టుకోబడి అజ్ఞానం అనేటువంటి అంధకారంలో వాళ్ళు ప్రవేశిస్తూ ఉన్నారు. పునశ్చర్విత చర్వణానాం, ఇంకా ఎటువంటి వాళ్ళు అంటే ఈ కర్మవశం చేత అసలు జ్ఞానం తెలియకపోవటం చేత మళ్ళీ పుట్టటం మళ్ళీ మరణించటం ఇలాంటి ఆవృత్తిలో పడి ఉన్నారు తప్ప ఆ భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాంటి గృహవ్రతానాం, సంసార తాపత్రయంలో పడి కొట్టుకునేటువంటి వాళ్లకు కృష్ణే మతిహి స్వతహావా పరతహావా, తనంతట తానే ఆలోచించినా కలగదు, ఇతరులు బోధించినంత మాత్రమున కూడా కలగదు, పరస్పరము మిథ, ఒకరితో ఒకరు చర్చించుకున్నా కలగదు. ఈ తాపత్రయములన్నీ విడిచిపెట్టి ఈ సంసారం అంతా కూడా భగవత్కల్పితమైన మాయా విశేషమని ఎప్పుడైతే తెలుసుకుని స్వామి నన్ను బయటపడేయి రక్షించు అని ఆర్తితో ఆ భగవంతుని పాదాలు మనం ఆశ్రయిస్తామో అప్పుడే ఆ పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. అత్సపు చీకటిల్పడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా, ఏదైనా బహుమానాలు ఇస్తే మాత్రం వాళ్లకు భగవంతుని మీద భక్తి కలుగుతుందా? కానలకు ఏగిననైనా, మనస్సులో ఇన్ని బంధాలు పెట్టుకుని తాపత్రయాలు పెట్టుకుని అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటే మాత్రం భగవంతుని మీద రక్తి కలుగుతుందా? భక్తి అనేది అది నాటకం కాదు. సత్యమైనటువంటి భావనతో ఆర్తితో భగవంతుణ్ణి ఆశ్రయించాలి. 10 మందిని ఆకర్షించటానికో అందరూ మెచ్చుకోవటం కోసమో ఈరోజు నేను ఇంత గొప్పగా పూజ చేశాను అంటే అది మోక్ష మార్గానికి సరిపడదు. చిత్తశుద్ధి ఉండాలి. కాబట్టి హరిప్రబోధ హృదయంలో కలగాలంటే ఈ సంసార తాపత్రయాలన్నీ మనసారా విడిచిపెట్టేయాలి అని చెబుతూ, శోధింపన్బడే సర్వశాస్త్రములు రక్షోనాథ, ఓ దైత్యాగ్రణి నాన్నగారు, సమస్తమైన శాస్త్రాలు నేను శోధించాను. వేయేటికిన్ గాథల్, ఇన్ని మాటలు ఎందుకయ్యా? మాధవ సేముషీతరణి సాంగత్యంబునంకాక, ఆ స్వామియందు బుద్ధి నిలిపి ఆయనతో స్నేహం చేసేటువంటి ఆలోచన కలిగించుకోకపోయినట్లయితే దుర్మేధం దాటగవచ్చునే సుతవధూ మీనోగ్రవాంఛా మదక్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంభో నిధిన్. సంసార బంధాలు, పుత్రులు, భార్య, బంధువులు, చుట్టరికాలు ఇవన్నీ కూడా సముద్రంలో ఉండేటువంటి జలచరముల వలె మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా వదిలిపెట్టి పరమాత్మను చిత్తశుద్ధితో ఆశ్రయించకపోతే ఎప్పటికీ మనం ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతాం నాన్నగారు. నతే విదుస్వార్థగతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్ధమానినః అంధాయథాంధైరుపనీయమానాః వాచీశతంత్యాం ఉరుదాం నిబద్ధాః. అంత తొందరగా తమకు ఏది నిజమైన ప్రయోజనమో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు విష్ణుమాయకు లోనైన జనులందరూ, ఈ లోకులు. స్వార్థగతిం నతే విదుహు, వాళ్లకు నిజమైన ప్రయోజనం ఏమిటి, నిజమైన మార్గం ఏమిటో వాళ్ళకి తెలియదు. ఎందువల్ల? దురాశయా, వాళ్ళ సంకల్పాలన్నీ దుష్టంగా ఉన్నాయి. బహిరర్ధమానినః, బయటికి ఏదైతే ప్రయోజనం కనిపిస్తోందో అదే నిజమని భావిస్తూ ఉన్నారు తప్ప ఈ ఇంద్రియములు కోరినటువంటి సుఖములే శాశ్వతంగా మనం అనుభవిస్తూ ఈ లోకంలోనే ఉండిపోతాము, ఈ దేహంతోనే ఉండిపోతామనే భ్రమ ఉంది తప్ప ఇంతకన్నా గొప్పదైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చే పరమాత్ముడు ఉన్నాడనే ఆలోచన కలగటం లేదు. అదే దురాశయాః బహిరర్ధమానినః, బాహ్య ప్రయోజనాల్ని కోరుతున్నారు. అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? యథా అంధైః ఉపనీయమానాః అంధాః, పాపం కళ్ళు కనిపించినటువంటి వాళ్ళు వెడుతూ ఉంటే వాళ్ళనే దారి అడిగి ఆ కళ్ళు సరిగా కనిపించినటువంటి అంధులను ఆశ్రయించినటువంటి అజ్ఞానాంధులు వీళ్ళు.
సరైన దారిని చూపించేటువంటి సద్గురువులను భాగవతులను ఆశ్రయించి భగవంతుని యొక్క గుణాలను తెలుసుకుంటూ ఆ భాగవతులతో చర్చిస్తూ మనస్సుని నెమ్మదిగా స్వామి పాదాల చెంత చేర్చాలి గాని విషయవాంఛలతో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళతో సాంగత్యం చేసి అవే అభ్యాసం చేసినట్లయితే ఇంకా అంధుని వెంట వెళ్ళే అంధుల్లాగా దారి తెలియదు, పరమాత్మను చెందేటువంటి దారి ఏనాటికి తెలియదు. అందువల్లనే వాచీశతంత్యాం ఉరుదాం నిబద్ధాః, ఆ భగవంతుని సృష్టి చిత్ర విచిత్రమైనటువంటిది కదా. ఆయన ఎటువంటి వాడు? ఈశతంత్యాం, ఈశుడనేటువంటి పెద్ద దారము. ఆయన సృష్టించిన వాటిల్లోనే ఈ విషయాలు సుఖాలు కూడా పోగుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. కామ్యకర్మలు అంటారు. కామ్యకర్మలంటే కోరికతో చేసేటువంటి పనులు, పూజలు కానీ యజ్ఞయాగాదులు కానీ ఇవన్నీ చెయ్యాలి. ఏ సంకల్పంతో చెయ్యాలి? భగవదర్పణ అనేటువంటి కైంకర్య బుద్ధితో చెయ్యాలి తప్ప వాటి వల్ల ఏదైనా ప్రయోజనం పొందాలి అనేటువంటి లౌకిక వాంఛలతో చేసినట్లయితే అది మనను పరమాత్మ సన్నిధికి తీసుకుని వెళ్ళదు. కాబట్టి భగవంతుడనే దారమునకు ఉన్నటువంటి పోగుల్లాంటివి ఈ కర్మలన్నీ కూడా. ఇవన్నీ ఇందులో భగవత్ కైంకర్య పరంగా చేసినట్లయితే అది భగవంతుణ్ణి చేరుస్తుంది. ఆ కర్మ స్వార్థ ప్రయోజనం కోసం చేస్తే అది మాత్రం ఇచ్చి ఊరుకుంటుంది. నిజమైన మార్గం మాత్రం మనకి ఏనాటికి కనిపించదు. కాబట్టి అలాంటి మాయలో పడి ఈ సంసారంలో ఉండేటువంటి జీవులందరూ నిజాన్ని మర్చిపోతున్నారు. నిజమైన దారి ఏది అంటే శ్రీ మహావిష్ణువుని పొందేటువంటి జ్ఞానమే నిజమైన దారి అని చెబుతున్నాడు ఆ ప్రహ్లాదుడు. నైషాం మతిస్తావదురుక్రమాంఘ్రిం స్పృశత్యనర్ధాపగమో యదర్థః మహీయసాం పాదరజోభిషేకం నిష్కల్చనానాం నవృణీత యావత్. ఎప్పటిదాకా పరమాత్మ సాంగత్యం మనకు లభించదంటే మహాత్ములైనటువంటి భాగవతులను సేవించి వారి పాదధూళిని మన శిరస్సున ధరించేంత ఉత్తమమైన ఆలోచనలు మనకి కలిగేంత వరకు కూడా ఆ పరమాత్మ యొక్క సాంగత్యం మనకి లభించదు. నిష్కంచనానాం మహీయసాం, లౌకికమైన వ్యామోహాలు కొంచెం కూడా లేనటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పాదరజోభిషేకం, పాదరజస్సుతో మన శిరస్సు పునీతం కావాలి. అంతవరకు అనర్ధాపగమః అన్న అప్రయోజకరమైనటువంటి ఈ సంసార లంపటం అనే అజ్ఞానం అనేటువంటిది పోదు. అటువంటి వారి బుద్ధి ఆ సత్సాంగత్యం చెయ్యకపోయినట్లయితే ఉరుక్రమాంఘ్రిం న స్పృశతి, మహాత్ముడైనటువంటి ఆ స్వామి పాదాలను చేరదు. భాగవతులనే అర్థం చేసుకోలేనివాడు భగవంతుని యొక్క సన్నిధికి ఎలా చేరుకోగలుగుతాడు? అందువల్ల సజ్జన సాంగత్యం చెయ్యాలి, సద్భక్తులతో సాంగత్యం ఉండాలి. అటువంటి జ్ఞానమే మనని ఉద్ధరిస్తుంది అని చెప్పాడు హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు. ఇత్యుక్తోపరతం పుత్రం హిరణ్యకశిపూరుష అంధీకృతాత్మా సోత్సంగాత్ నిరస్యత మహీతలే. ఒక్కసారిగా పిల్లవాడిని తన ఒడిలో నుంచి కింద పడేశాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు మాట్లాడి మళ్ళీ మౌనంగా ఉన్నాడు. గొప్పతనం ఏమిటంటే సారం చెప్పేవాళ్ళు ఎప్పుడూ మితంగానే సంభాషిస్తారు. భగవత్తత్వాన్ని బాగా ఆకళింపు చేసుకున్నటువంటి ప్రహ్లాదుడు ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్పి మళ్ళీ మౌనంగా ఉన్నాడు. తండ్రి గారి యొక్క స్పందన చూస్తున్నాడు. అలా ఇత్యుక్త్వా ఉపరతం పుత్రం, వెంటనే కోపంతో పిల్లవాడిని కింద పడేసి అంధీకృతాత్మ, అజ్ఞానంతో అడ్డుపడినటువంటి హృదయము కలిగినటువంటి వాడై, అందులో జ్యోతి లేదు, పరంజ్యోతి ప్రకాశించటం లేదు. సోత్సంగాత్ మహీతలే నిరస్యత, పిల్లవాడిని కింద పడేశాడు. ఆహామర్ష రుషావిష్ట కషాయీ భూతలోచన, కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. కోపం వస్తోంది హిరణ్యకశిపునకు, పెదవులు అదురుతున్నాయి. అమర్ష రుషావిష్ట, కోపంతోనూ ఆవేశంతోనూ సహించలేనితనం. నా శత్రువుని నా ఎదురుకుండానే నా పిల్లవాడు పొగుడుతున్నాడనేటువంటి తట్టుకోలేని ఆ అసహనంతో వధ్యతామా స్వయం వధ్య నిస్సారయత నైరుతా, ఈ పిల్లవాడిని వెంటనే చంపేయండి ఓ రాక్షసులారా, ఆలస్యం వద్దు, వెళ్ళగొట్టండి. ఇతడు నా పుత్రుడే కాదు,
నా శత్రువుని పొగిడినటువంటి వాడు నా పుత్రుడైనా వాడు శత్రువుతో సమానం అంటున్నాడు. అయంతే భ్రాతృహాసోయం హిత్వా స్వాన్ సుహృదోధమః పితృవ్యహంతుః యహ పాదౌ విష్ణోః దాసవదర్చ్యతి. తన వాళ్ళైనటువంటి తల్లిదండ్రులను బంధువులను విడిచిపెట్టి సాక్షాత్తు తన పినతండ్రిని బాబాయిని చంపినటువంటి హిరణ్యాక్షుణ్ణి చంపినటువంటి నా శత్రువైన ఆ శ్రీ మహావిష్ణువుని దాసవత్ ఒక సేవకునిలాగా పరిచర్య చేస్తూ అతన్ని స్తోత్రం చేస్తున్నాడు. ఇది మనం సహించటానికే వీలు లేదు. విష్ణోర్వా సాధ్వసౌకిన్ను కరిష్యత్యసమంజసః సౌహృదం దుస్త్యజం పిత్రోః అహాద్య పంచహాయనః. 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి ఈ పిల్లవాడు పిత్రోహో దుస్త్యజం సౌహృదం. పిత్రోహో అంటే తల్లిదండ్రుల యొక్క దుస్త్యజం విడిచిపెట్టలేనటువంటి స్నేహాన్నే విడిచిపెట్టేశాడు. సహజంగా 5 ఏళ్ల పిల్లలంటే ఎలా ఉంటారు? తల్లిదండ్రుల మీద మమకారంతో ఉంటారు. వాళ్ళు కనిపించకపోతే వెతుక్కుంటూ ఉంటారు, అమ్మెక్కడా నాన్నెక్కడా అని అడుగుతూ ఉంటారు. అంత బెంగపడే వయసులో ఉన్న ఈ చిన్నపిల్లవాడు మా మీద కన్నటువంటి తల్లిదండ్రుల మీద లేని అపరిమితమైన ప్రేమను శత్రువు మీద చూపిస్తున్నాడు. అది నేను భరించలేకపోతున్నాను. ఇలాంటి సమంజసం లేని బుద్ధితో ఉన్నవాడు. ఇతని బుద్ధి మత్సతో నిండిపోయింది, కళంకంతో నిండిపోయింది, సరిగ్గా ఆలోచించలేకపోతోంది. ఇలాంటి వాడు విష్ణోర్వా అసౌ కిన్ను కరిష్యతి. తల్లిదండ్రుల్నే సరిగ్గా చూడలేనివాడు, ప్రేమించలేనివాడు విష్ణువుకి మాత్రం ఎందుకు ఉపయోగపడతాడు? విష్ణోర్వా సాధ్వసౌ కిన్ను కరిష్యత్యసమంజసః. తల్లిదండ్రుల్నే పట్టించుకోలేనటువంటి ఈ పిల్లవాడు విష్ణువుకి ఏ విధంగా సహాయపడతాడు అని ఆలోచిస్తున్నాడు హిరణ్యకశిపుడు. పరోప్యపత్యం హితకృత్యధౌషధం స్వదేహజో అప్యామయవత్ సుతోహితః ఛింద్యాత్ తదంగం యదుతాత్మనోహితం శేషం సుఖం జీవతి యద్వివర్జనాత్. మన దేహంలో ఏదైనా ఒక అంగం గనక పాడైపోతే, వేలుకి గనక పాము కరిచిందనుకోండి, ఆ వేలును అక్కడ దాకా చిన్నం చేసేయాలి. లేకపోతే ఆ విషం శరీరం అంతా ప్రవేశించి ప్రాణానికే ప్రమాదం వస్తుంది. మన దేహంలో ఏదైనా పనికి రాకుండా దెబ్బతిన్నటువంటి అంగం ఉన్నట్లయితే దాన్ని వెంటనే తీసిపడేయాలి, మిగతా దేహం బాగుండటం కోసం. అప్పుడు ఆ మానవుడు, జీవుడు సుఖంగా జీవించగలుగుతాడు, అతని దేహం క్షేమంగా ఉంటుంది. నా వేలు కదా, ఇది పోతే ఎలాగా అని ఆ పావు గరిచిన వేలుని అలాగే అట్టే పెట్టుకుంటే ఆ విషం లోపలికి వెళ్ళిపోతుంది, మనిషే మరణిస్తాడు. అలాగే నావాడైనప్పటికీ కూడా ఈ ప్రహ్లాదుడు నా కుమారుడు ఎలాగా అంటే పాము కాటు వేసినటువంటి విషతుల్యమైన శరీరంలో ఉన్న ఒక అంగం లాంటి వాడు. అందువల్ల నావాడనే భేదం లేకుండా వీడిని వెంటనే శిక్షించవలసిందే. పరోప్యపత్యం హితకృత్యధౌషధం. శత్రువైనప్పటికీ మంచి గనక చెప్పినట్లయితే దాన్ని మనం ఔషధంలాగా, రోగికి ఔషధం ఎలాగా అది చేదుగానే ఉంటుంది, కానీ అది తీసుకోవటం వల్ల రోగం నయమవుతుంది. అలాగే శత్రువైనప్పటికీ వాడు ఔషధంలాగా ఉపయోగపడి మన హితానికి గనక ఉపకరించినట్లయితే ఒక మందులాగా మనం దాన్ని స్వీకరించవచ్చు. కానీ స్వదేహజో అప్యామయవత్ సుతోహితః. ఇతడు నా కుమారుడైనా శరీరానికి పట్టిన రోగంలాగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, కాబట్టి వీడిని సంహరించవలసిందే. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసే యుక్రియన్. ఈ అజ్ఞున్ కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతిన్ అధముల్ చంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతిన్ చెరించదన్ కులము నిర్దోషంబు కావించదన్. వీడు అజ్ఞాని కాబట్టి వీడిని సంహరించి నేను నా వంశానికి పేరు తెస్తాను, వీరుణ్ణనిపించుకుంటాను. ఎందువల్లంటే నా శత్రువుని స్మరించేటువంటి వాడు నా కుమారుడైనా వాడు నాకు శత్రువుతో సమానం అని తెలియజేస్తున్నాడు హిరణ్యకశిపుడు. సర్వైరుపాయైః హంతవ్యః సంభోజశయనాసనైః సుహృల్లింగధర శత్రుః మునేర్దుష్టమివేంద్రియం. వీడు స్నేహితుని రూపంలో ఉన్నటువంటి శత్రువు. సుహృల్లింగధర శత్రుః. స్నేహితుల్లాగా నా పుత్రుల్లా కనిపిస్తున్నాడు, కానీ వీడే నిజమైన శత్రువు నాకు.
తపస్సు చేసుకునేటువంటి మునికి ఇంద్రియాలే శత్రువులు. ఆ ఇంద్రియాలు వాటి పని అవి చేయటం మొదలెట్టాయంటే ముని యొక్క తపస్సు కాస్త భగ్నం అయిపోతుంది. ఒక తపస్సు చేసుకునే మునిని ఆ ఇంద్రియాలు ఏ విధంగా వశం చేసుకునే ప్రయత్నం చేసి చెడగొడతాయో అలాగే వీడు నాకు ఆ మునిని చెడగొట్టే ఇంద్రియంలాగా నా కుమారుడైపోయి నన్ను ప్రలోభ పెడతాడేమో అనిపిస్తోంది. కానీ నేను లొంగను. వీడు నా కుమారుడైనా వీడిని దూరం పెడతాను. కాబట్టి ఓ రాక్షస వీరులారా, సర్వైరుపాయై హంతవ్య, మీ ఉపాయములతో వీడిని చంపేయండి. ఎలాగా అంటే సంభోజ శయనాసనై, భోజనం చేసేటప్పుడు అన్నంలో విషం పెట్టండి, పడుకున్నప్పుడో కూర్చున్నప్పుడో తెలియకుండా ఏదో విధంగా ఈ ప్రహ్లాదుడు వధింపదగిన వాడే తప్ప క్షమార్హుడు కాదు. నైరుతాస్తే సమాదిష్టాః భర్త్రా వై శూలపాణయః తిగ్మదౌష్ట్రాః కరాళాస్యాః తామ్రశ్మశ్రు శిరోరుహాః. ఈ రకంగా రాక్షసులందరూ ఆజ్ఞాపింపబడ్డారు హిరణ్యకశిపుని చేత. వాళ్ళందరూ వాడిగా ఉండేటువంటి పదునైన శూలములు పట్టుకుని వచ్చారు. దారుణమైనటువంటి కోరలున్నాయి, భయంకరమైనటువంటి ముఖాలు, ఎర్రనైనటువంటి మీసములు, గెడ్డాలు, అలాగే శిరస్సున ఉండేటువంటి వెంట్రుకలు ఇవన్నీ ఎర్రగా కనిపిస్తున్నాయి. రూపానికే భయంకరంగా కనిపిస్తున్నారు. ఇంకా వాళ్ళ ఆయుధాలైతే చాలా దారుణంగా ఉన్నాయి. ఇంత దారుణమైన రాక్షస వీరులను పసివాడైన విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని మీద ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు కఠినాత్ముడైనటువంటి హిరణ్యకశిపుడు. వస్తున్నటువంటి ఆ రాక్షసులు నదంతో భైరవాన్నాదాన్ ఛింది భిందీతి వాదినః ఆసీనం చాహననుశూలై ప్రహ్లాదం సర్వమర్మసు. చంపండి, అదేవిధంగా కొట్టండి, నరకండి అని అరుస్తూ ఆ రాక్షసులందరూ అక్కడ ప్రవేశించారు. నదంతః, గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఆసీనం చాహనన్, కూర్చుని ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుణ్ణి కొట్టారు, ఆయుధాలతో పొడిచారు. సర్వమర్మసు, చాలా రహస్యమైనటువంటి ప్రదేశములలో, సున్నితమైన భాగములలో కూడా లెక్క చేయకుండా, పిల్లవాడనేటువంటి ఏమాత్రం కనికరం లేకుండా శూలములతో, ఆయుధములతో ఆ పిల్లవాణ్ణి కొట్టడం ప్రారంభించారు. పరే బ్రహ్మణ్య నిర్దేశ్యే భగవత్యఖిలాత్మని యుక్తాత్మన్యఫల ఆసన్ అపుణ్యస్యేవ సత్క్రియా. పరమాత్మయందు హృదయం కలిగినటువంటి ఆ ప్రహ్లాదుడు ఇతరమైన ప్రపంచాన్నంతా మర్చిపోయాడు. వీళ్ళు అరిచినా అతడికి లెక్కలేదు, పొడిచినా లెక్కలేదు. ఎందువల్లంటే అతని హృదయం పరమాత్మ మీద అచంచలంగా ప్రకాశిస్తూ ఉన్నది. అందువల్ల యుక్త ఆత్మన్యఫల ఆసన్, అందువల్ల వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ అపుణ్యస్యేవ సత్క్రియా, ఏమాత్రము పుణ్యం చేసే ఉద్దేశం లేకుండా 10 మంది కోసం నటించేటువంటి వాని పుణ్యకర్మల్లాగా వాళ్ళు చేసిన పనులన్నీ వ్యర్థమైపోయాయి అని వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. మరి ఇంకా ఏ విధంగా ప్రహ్లాదుణ్ణి శిక్షించారు, ఎలా బాధ పెట్టారు? వాళ్ళ దృష్టిలో బాధ పెడుతున్నారు కానీ అవన్నీ ప్రహ్లాదుణ్ణి ఏ విధంగానూ స్పృశించలేవు. అటువంటి ప్రహ్లాదుని చరిత్ర మరింతగా మనం తెలుసుకుందాం. మరలా ఇప్పుడు క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.